హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీరు చూస్తున్నారు ఆర్కే అండ్ ఆర్వి ఛానల్. నేను మీ ప్రొఫెసర్ రామదాస్ ఆర్వి ఛానల్. మరలా ఇంకొన్ని విషయాలతో మీ ముందుకు వచ్చాను. దేని గురించిన విషయాలు? దుబాయ్ గురించి. ఎందుకంటే లాస్ట్ వీడియోలో దుబాయ్ గురించి చెప్పుకున్నాం కదా. సో దుబాయ్ గురించి ఇంకా చెప్పాల్సినవి చాలా విషయాలు మిగిలిపోయాయని, ఆ మిగిలిపోయిన సిలబస్ కూడా కంప్లీట్ చేద్దామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను అన్నమాట. ఏంటంటే ముఖ్యంగా 3 విషయాలు నేను ఆ వీడియోలో కవర్ చేయలేకపోయాను. అఫ్కోర్స్ అవర్ ప్రైమరీ కాన్సెప్ట్ అండ్ ప్రైమరీ కాన్సన్ట్రేషన్ ఈస్ ఆన్ రోడ్స్ అండ్ రోడ్ యూసేజ్ అండ్ రోడ్ సేఫ్టీ అండ్ డిసిప్లిన్ డ్రైవింగ్, అదే ఉంటుంది. కానీ ఇది కొంచెం వాటితో పాటు ఈ విషయాలు కూడా చూసాం కాబట్టి మీ ముందుకు తీసుకొస్తున్నాను అన్నమాట. సో ఏంటి అంటే దుబాయ్లో ఒకటి సఫారీ రైడ్ వెళ్ళాం. సఫారీ రైడ్ అంటే ఏంటంటే డిజర్ట్ అనమాట. మొత్తం దుబాయ్ అంతా డిజర్ట్ కదా, మిడిల్ ఈస్ట్ మొత్తం ఆల్మోస్ట్ డిజర్ట్ అండ్ దెన్ గల్ఫ్, అరేబియన్ గల్ఫ్, ఇంతే ఉంటుంది. సో ఇది చాలా దూరం, కిలోమీటర్ల కొద్దీ ఎడారి, బాగా వ్యాపించి ఉన్నటువంటి ఎడారిలో అంటే ఇసుక తిన్నెలు, కొండల్లాగా హైట్గా ఇసుక తిన్నెలు ఉంటాయి, మళ్ళీ లోయల్లాగా అదంతా కూడా ఇసుకేనమాట. సో ఈ ఎత్తు పల్లాల్లో నుంచి వెహికల్స్ పెడతారనమాట. టాటా సుమో లాంటివి, క్వాలిస్ లాంటివి, ఎస్యూవీస్. మనం ఇక్కడ నుంచి మేము ఉండేది షరబ్డిజీ నుంచి ఒక కిలోమీటర్, సుమారుగా 1 కిలోమీటర్ దూరం వాక్ చేసి వెళ్ళి అక్కడి నుంచి మేము బుక్ చేసుకున్న టూరిస్ట్ బస్ అన్నమాట. సో అక్కడ నుంచి ఆ బస్ ఎక్కి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ డ్రైవ్ చేసి తీసుకెళ్ళి ఎడారి లోపల తీసుకెళ్ళి ఆ ఎడారి వచ్చిన తర్వాత అక్కడ ఆపేశారు. అక్కడ దిగిన తర్వాత అక్కడి నుంచి మేము మళ్ళీ ఈ టాటా సుమో లాంటివి, క్వాలిస్ లాంటివి, ఈ వెహికల్స్ వచ్చి వాళ్ళు ఎక్కించుకెళ్ళారనమాట. ఈ ఎస్యూవీస్లో ఎక్కిన తర్వాత మరలా సుమారుగా మేము బేస్ క్యాంప్ పెడతారనమాట. నైటు అంటే మేము సాయంత్రం వెళతాము, 4:30, 5:30 ఆ టైంలో. అంటే వెదర్ క్లియర్ ఉండాలి ఆ రోజు. సో వెదర్ క్లియర్ ఉన్న రోజున ఈ ప్రోగ్రామ్ పెడుతూ ఉంటారు. ఎవ్రీడే పెడతారు, మోస్ట్లీ ఎవ్రీడే వెదర్ క్లియర్గానే ఉంటుంది దుబాయ్లో. సో ఆ రోజు కూడా అలా పెట్టారు. ఆ క్యాంప్కి వెళ్ళటం కోసం, అంటే దాన్ని సఫారీ రైడ్ క్యాంప్ అని అంటారనమాట. అది డెజర్ట్లో పెడతారనమాట. సో అది ఎట్లా అంటే అక్కడ బిల్డింగ్ లాగా కట్టారు. సో బిల్డింగ్ ఏం కాదులే కానీ బిల్డింగ్ లాంటిది, బిల్డింగ్ నిజంగా పక్కా బిల్డింగ్ కాదు. సో కింద నుంచి చూడవచ్చు. కిందేమో అన్నీ తివాచీలు వేసేసి కిందే కూర్చోవటం. అరబ్స్ ఎలా కూర్చుంటారు, తివాచీలు కింద వేసేసి మళ్ళీ చెయ్యి ఇలా ఆనుకోవటానికి అవన్నీ తయారు చేసి బెడ్స్ లాగా, మన సోఫాల్లాగా అలా వరుసగా పెడతారనమాట. ఎదురుగా స్టేజ్ ఉంటుందన్నమాట. స్టేజ్ అండ్ చుట్టూతా రూములు అన్నమాట. సో అందులో ఆర్టిస్టులు వచ్చి ఎంటర్టైన్ చేస్తారు. సో ఎంటర్టైన్ చేసే ముందు ఎక్కడైతే మేము దిగామో 4:30, 5 o'clock అక్కడ నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చాయి కదా వెహికల్స్, ఎస్యూవీస్. వాళ్ళు అందులో ఎక్కించుకొని వాళ్ళు ఆ ఎడారి ఇసుకల్లోంచి డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఎలా ఉందంటే, ఒక రకంగా చెప్పాలి అంటే గుండె జారి గొంతులోకి వచ్చేసినట్టు ఉందన్నమాట. అంత పెద్ద ఇసుక తిన్నెల మీద పైకి ఎక్కించటం, ఆ పైనుంచి మళ్ళీ కిందకి లోయలోనికి వెళ్ళటం, ఆ వాటిని ఇలా 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 క్రాస్గా సర్కస్లో కనుక ఎక్కిస్తూ ఉంటారే, ఆ టైపు ఫీట్స్ అనమాట. అది చాలా థ్రిల్లింగ్ అనిపించింది అనమాట. సో అలా ఒక పావు గంట నుంచి 25 నిమిషాలు అలా ఎడారిలో తిప్పుతూ ఆ బేస్ క్యాంప్ దగ్గర తీసుకెళ్ళి దించేశారనమాట. ఆ బేస్ క్యాంప్ దగ్గర దించేసిన తర్వాత చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఆ బేస్ క్యాంప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ చూస్తేనో పక్కన వంటలు కూర్చున్నాయి అన్నమాట.
సో ఒంటెలు ఏంటి అంటే మీకు ప్రతి వాళ్ళకి ఆ టికెట్ తీసుకున్న ప్రతి వాళ్ళకి ఒక షార్ట్ రైడ్ ఉంటుందన్నమాట. అంటే ఒంటె మీద ఫ్రీగా ఎక్కించి వాళ్ళు ఒంటెని నడిపించే వాళ్ళు ఒంటెని కూర్చోబెట్టి మనల్ని ఎక్కించి వాళ్ళు తాడు పట్టుకొని గైడ్ చేస్తూ నడిపిస్తూ కొంచెం దూరం అలా ఎడారిలో తిప్పుకొని మళ్ళీ తీసుకొచ్చి తీస్తారనమాట. అదే ఇంకొంచెం టికెట్ ఉంటుంది. ఆ టికెట్ కనుక నువ్వు ఇచ్చి కొనుక్కుంటే ఇంకొంచెం ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు అరౌండ్ హాఫ్ అన్ అవర్ ఇంకా లాంగ్ తీసుకెళ్ళి అలా ఎడారిలో ఇసుకలో తీసుకెళ్ళి మొత్తం ఎడారి అంతా చూపించి తీసుకొచ్చి ఆ క్యాంప్ దగ్గర దించేస్తారు. సో అది ఆ షార్ట్ టిప్పే ఎక్కాను నేను. మళ్ళీ సపరేట్ మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి. సో అది చాలా బాగా అనిపించింది. ఇవన్నీ పెడుతూ ఉన్నాను మీకు చూడండి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ 4 వీల్ 4 చక్రాలతో ఫ్లాషింగ్ రెడ్ వెహికల్స్ అనమాట. 4 వీల్ వెహికల్స్ అనమాట. సీట్ ఏమో కూర్చోటానికి నీకు బైక్ లానే ఉంటుంది, బట్ వెనక ముందు వీల్స్ ఉంటాయి అన్నమాట. ఇసుకలో నడవటానికి అనమాట. ఆ రైడింగ్ చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సో అది ఎంజాయ్ చేసాము. అది అయిపోయిన తర్వాత ఇంకా మేము ఒక హాఫ్ అన్ అవర్ మేము ఒక ముగ్గురు కలిసి అలా ఎడారిలో వెళ్తూ సూర్యాస్తమయం జరుగుతుంది. ఆ సూర్యాస్తమయము ఆ సూర్యకిరణాలు ఆ ఎడారి ఇసుక తిన్నెల మీద పడుతూ ఏదో బంగారం లాగా మెరిసిపోతూ ఉందన్నమాట. ఆ ఫోటోలు అవి చాలా అద్భుతం అనిపించాయి. ఒక పాకిస్తానీయుడు ఒకటి కలిశాడు. ఆ అబ్బాయి మేము ఇద్దరం. సో మొత్తం ముగ్గురం ఒక హాఫ్ అన్ అవర్ తనివి తీరా ఎడారి మొత్తం తిరిగామన్నమాట. సో తిరిగిన తర్వాత చివరికి వచ్చి ఈ బేస్ క్యాంప్ దగ్గరకు వచ్చాం. ఈ బేస్ క్యాంప్ దగ్గరకు వచ్చి కూర్చొని ఉంటే ఇంకప్పుడు ఫైర్ అనమాట. కొంచెం చీకటి పడింది. ఈ లోపల స్నాక్స్ అవి ఇస్తూ ఉంటారు. అదంతా టికెట్లోనే ఇంక్లూడెడ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫైర్ వర్క్ స్టార్ట్ అయింది. మనం ఇలా కూర్చుంటే మన ఎదురుగా దూరంగా కొంచెం దూరంగా మొత్తం ఐరన్ వీల్ ఉంటుందన్నమాట. ఐరన్ వీల్కి ఆయిల్ పోసేసి మొత్తం తిప్పుతాడనమాట, సర్కస్ తిప్పినట్టు. చాలా బాగుంటుంది అది. సో ఆ ఫైర్ వర్క్స్ అక్కడ చేశారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చి చేశారు మన ఎదురుగా. మనం తివాచీల మీద కూర్చొని ఉంటాము. మన స్నాక్స్ ఇస్తూ ఉంటారు. ఆ స్నాక్స్ తీసేసుకొని అలా ఎంజాయ్ చేస్తూ రిలాక్స్డ్గా చూస్తూ ఉంటాం అనమాట. ఏదో పూర్వకాలం నవాబులు అలా ఎంజాయ్ చేసేవాళ్ళు అనే దానికి ప్రతిరూపం అనమాట, రిప్లికా అనమాట. సో అదే ఫైర్ వర్క్స్ ఈ స్టేజ్ మీద ఎదురుగా స్టేజ్ మీద కూడా పర్ఫామ్ చేస్తారు. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నృత్య ప్రదర్శన అలా